నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. శుద్ధ జలం ఇప్పుడు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ నిత్యావసరం. అక్కడ మాత్రం అదో అందని స్వప్నం. చెంతనే చెరువున్నా, ఇంట్లోనే బోరుబావి ఉన్నా, సమీపంలో నుయ్యి అందుబాటులోనే కనిపిస్తున్నా ఆ నీళ్లేవి చుక్క కూడా తాగడానికి పనికిరాకుండా పోతున్నాయి. పుడమి పొరల్లోని జలాలు తాగేందుకు వీల్లేకుండా కలుషితమవుతున్నాయి. భూ అంతరాల్లో విస్తరించిపోతున్న ఆ ఉపద్రవం ఇప్పుడు పెద్ద ఉపద్రవంగా మారుతోంది. పచ్చని పంట పొలాల్లో చౌడు పెరిగిపోతోంది. ఆహార ఉత్పత్తుల దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. మూగజీవాలు జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్నాయి. సాగుకు ప్రత్యామ్నాయంగా కష్టాల సేద్యం నుంచి బయటపడి ఆర్థికంగా భద్రంగా ఉంటామనే భావనతో విచ్చలవిడిగా తవ్వేస్తోన్న చేపలు, రొయ్యల చెరువులు సాగునీటికి సవాల్ విసురుతున్నాయి. దేశంలోనే ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన పయనిస్తోన్న వేళ అందుకు సమాంతరంగా విస్తరిస్తోన్న నీటి వనరుల కాలుష్యం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తోంది. కోస్తా తీరంలో ఈటీవీ ఈనాడు జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి. అభివృద్ధిని ఎవరు మాత్రం కోరుకోరు. కాని ఎంత మూల్యానికి? గుక్కెడు నీళ్లు, బుక్కెడు బువ్వ పెట్టాలని కాసుల వేట ఏ ప్రగతి ప్రయాణానికి నాంది? పచ్చటి పంట పొలాలన్నీ కళ్లముందే చేపల చెరువులై, పర్యావరణానికి గొడ్డలి పెట్టులై ఊళ్లకు ఊళ్లనే కబళిస్తున్నా ఆక్వా కాలుష్యం కాటు తీవ్రత చెబుతున్న చేదు నిజాలివి. కనుచూపు మేర అంతా చేపల వలలో చిక్కి విలవిలలాడుతున్నారు. వేలాది ఎకరాలు చెరువులుగా మారిపోయాయి. వ్యవసాయం లేక రైతు కూలీలు వలసబాట పడుతున్నారు. విద్యార్థులు కరువై పాఠశాలలు మూతపడుతున్నాయి. కాలుష్యం ధాటికి ఊళ్లు తరలిపోతున్నాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతానికి ఆనుకొని ఉన్న కృష్ణా డెల్టాలో దారుణ పరిస్థితులు ఇవి. అక్కడంతా సేద్యం గతించిన అధ్యాయమవుతోంది. సాగు వనరులన్నీ పుష్కలంగా ఉన్న పల్లెసీమలే వ్యాపార పోకడల దెబ్బకి వలసబాట పడుతున్నాయి. కూలిన గోడ, మూతపడ్డ బడి, వెలగని వీధిదీపం, నాచుపట్టిన ఊరచెరువు గతానికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇక జనం ఉన్నా, పల్లెల్లో చుట్టూ జలసంపద ఉన్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. డబ్బాల్లో నీళ్లు కొనుక్కొని తాగాల్సిందే. పాడి పశువులకి అంతుపట్టని వ్యాధులు. పెరుగుతున్న ఆక్వా సంపద మాటున దెబ్బతింటున్న సగటు జీవన చిత్రం కృష్ణా తూర్పు డెల్టాలో కనిపిస్తోంది. రోజుల వ్యవధిలోనే పంట పొలాలు, చేపలు, రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. వాటి భయంకరమైన మరిన్ని దుష్పరిణామాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఈటీవీ బృందం కృష్ణా జిల్లాలో జరిపిన పర్యటనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని అంకన్నగూడెం గ్రామం ఇది. ఒకప్పుడు పుష్కలంగా పంటలు పండే ఈ ప్రాంతంలో చేపలు, రొయ్యల చెరువులు వచ్చిన పుణ్యంగా ఇక్కడ సాగుభూమి పూర్తిగా మట్టుమాయమైపోయింది. మన వెనకాదల కనిపిస్తున్నది ఒకప్పుడు తాగునీటి కోసం వినియోగించినటువంటి చెరువు. ఈరోజు ఆ చెరువు మొత్తం అంతా కలిపి ఉప్పు నీటిగా మారిపోవడంతో ఊరు మొత్తం అంతా ఇక్కడ నుంచి ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనిపించింది. మొత్తం ఈ ఊరంతా ఒక శిథిల గ్రామంగా మారింది. ఈ ఊర్లో 150 నివాసాల వరకు ఉండేటువంటి ఈ ప్రాంతంలో కనీసం 3-4 మాత్రమే బిక్కుబిక్కుమంటూ ఈ ఊర్లో కాలక్షేపం చేస్తున్నారు. ఈ అంకన్నగూడెం గ్రామంలో ప్రజల జీవనస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మనం ఈ ఊర్లో ఉన్న పరిస్థితులను మనం ఇప్పుడు చూద్దాం. నందివాడ మండలంలోని అంకన్నగూడెం గ్రామం తమిరస పంచాయతీలోని ఓ చిన్న ఊరు. చుట్టూ కొబ్బరి చెట్లు, వరి, అపరాలు పండే పొలాలు. గ్రామంలో అన్ని కాలాల్లోనూ ఏమాత్రం ఎద్దడి లేకుండా అందుబాటులో తాగునీటి చెరువులు, 150కి పైగా కుటుంబాలు జీవిస్తుండే పల్లె అది. ఇప్పుడు ఆ ఊళ్ళో 3-4 కుటుంబాలే ఉంటున్నాయి. అందులోనూ పట్టుమని 10 మందైనా జనం లేరు. మనుషుల కంటే మేకలు, బర్రెలు, కుక్కల సంఖ్య అక్కడ అధికం. కళ్ళెదుట సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలోని చెరువున్నా అందులో నుంచి చుక్క నీరు తాగడానికి పనికిరాదు. 8 లక్షల రూపాయల ఖర్చుతో గ్రామీణ నీటి సరఫరా విభాగం మైక్రోఫిల్టర్లు ప్లాంటు ఏర్పాటు చేసినా నిరుపయోగంగా మారింది. పిల్లల కోసం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉండేది. కొన్నేళ్ల క్రితం పాత భవనం స్థానంలో కొత్తది నిర్మించారు. సాయంత్రం పూట ఊళ్ళో జనం విశ్రాంతి తీసుకోవడం కోసం పంచాయతీ ద్వారా బల్లలు వంటివి ఏర్పాటుతో పల్లె వాతావరణం స్పష్టంగా కనిపించేది. ఇదంతా గత జ్ఞాపకమే అయిపోయింది. పొలం పోయింది. చుట్టూ చెరువులు వచ్చేశాయి. విద్యుత్ వెలుగులు పోయాయి.
ఊళ్ళో ఉపాధి లేదు. బతుకుదెరువు కోసం అంతా ఊరు వదిలేశారు. ఇళ్ళు ఇలా శిథిలమై ఊరు ఒకటి ఉండేదనే ఆనవాళ్లు బయటకు కనిపించేలా ముఖచిత్రం మారిపోయింది. ఇది రోజు తాబేళ్లు చనిపోతున్నాయండి. అవి ఎందువల్ల అంటే దీనికి వైరస్ వచ్చింది, వాటర్లో ప్రాబ్లం, మొత్తానికి వైరస్ వచ్చింది. మామూలుగా రోడ్డు అంతా కూడా తిరుగుతా కూడా రోడ్ల మీద కూడా పైకి ఎక్కి ఎక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది. ఈ తాబేళ్లు మాత్రం చచ్చిపోతున్నాయండి. 150 ఇళ్ళు దాకా ఉండేయండి. ఇటు వరకు 4 ఇళ్ళే నన్ను వెళ్ళిపోయారు. చెరువులు అవ్వటం మూలాన పనులు లేక నీళ్ళు ఇవ్వండి, తమరిసి నుంచి తెచ్చుకుంటామే. మంచినీళ్ళ 5 సంవత్సరాల నుంచి తెచ్చుకుంటున్నాం. డబ్బాలు లెక్క 8 రూపాయలు 10 రూపాయలు అట్ట తీసుకుంటారు డబ్బాకి వచ్చి. ఫిల్టర్ పని చేయట్లేదండి, వాడుకుంటా వరకు ఇవి మంచినీళ్ళ మట్టికి తమరిసి నుంచి తెచ్చుకుంటాం. మా కాడ ఈ చెరువులో మేతలు కట్టుకుంటే మేకలు ఉండయి, జీవాలు మేపుకుంటూ ఉంటున్నాం. 4 కుటుంబాలు ఉన్నామండి ఇక్కడ. ఇక్కడి నుంచి దేనికి వెళ్ళినా రిస్క్గా ఉంటుంది. నీళ్లు పాడైపోయినాయండి, పనులు లేవు. అటు రోడ్డు మీదకి వెళ్తే ఆటో మీద అయినా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా రోడ్డు మీదకి వెళ్ళారు. అదండి జరిగింది. వాటర్ ఏం వాడుకుంటున్నామండి, ఈ వాసన వస్తానే ఉన్నాయి. ఏదో ఉండంగా మరి తప్పదు కానీ ఇవి వాడుకుంటున్నాము. తమరిసి నుంచి మంచినీళ్ళు తెచ్చుకుంటామండి. ఇది నందివాడ మండలంలోని గంటావారిపాలెం చేపల చెరువుల పుణ్యమా ఈ గ్రామం పూర్తిగా కనుమరుగైపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న వెనకాతలు ఉన్నటువంటి చెరువులు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నివాసాలు ఉండేవారు. సుమారు 30 నుంచి 50 కుటుంబాలు ఈ ప్రాంతంలోనే నివాసం ఉండేవి. ఇప్పుడు చేపల చెరువులు తవ్వడంతో మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివాస భూములు అలాగే పచ్చని పొలాలు అన్నింటినీ కూడా ఈ ఊరు నుంచి ఖాళీ చేసేసి చేపల చెరువులు తవ్వడం జరిగింది. వెనకాతల మోడువారిన చెట్లు కూడా ఒకప్పుడు ఇక్కడ పెద్ద సంఖ్యలో జనజీవనం ఉండేది అని చెప్పడానికి ఒక సాక్ష్యంగానే మిగిలిన్నాయి. ఈ గంటావారిపాలెమే కాకుండా మరికొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు పూర్తిగా ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు పుణ్యమాని మొత్తం ఈ గుడివాడకు అతి సమీపంలో ఉండే గ్రామాలు సైతం పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. గుబురు చెట్లతో పిల్లల కేరింతలతో కళకళలాడే గంటావారిపాలెంలో చేపల చెరువులున్న మనుషుల సంచారం తప్పిస్తే ఇతరుల జాడనేదే లేకుండా పోయింది. అక్కడక్కడ కనిపించే చిన్నపాటి మట్టి ప్రదేశం కాలినడక కోసం, వాహనాల రాకపోకల కోసం వదిలేసిందే తప్ప ఇతర భూములన్నీ తవ్వేశారు. మట్టి మాయమైంది, పొలం రూపుపోయింది. చేపలు, రొయ్యల చెరువుల వ్యర్థాలన్నీ సమీపంలోని కాలవల్లోకి వదిలేస్తున్నారు. కాలుష్యానికి కారణమవుతున్నారు. చాలా చెదులైపోయారు. కనీసం తాగుతా కూడా నీళ్ళు లేవండి. మరి మరి ఇళ్ళ స్థలాలు కూడా లేవు. అక్కడెక్కడ కాలం మీద మరి ఇల్లు వేసుకుని ఉంటున్నారు. ఏముందండి, మాకు ఊరు లేదు. ఊరందరూ వెళ్ళిపోయారు. ఊరేమో అక్కడ రోడ్డు పక్కన వేసుకున్నారు. స్థలాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇళ్ళు కట్టట్లా మాకు. నీకు ఫస్ట్లో వచ్చినప్పుడు 50 ఇళ్ళు ఉన్నాయండి. తర్వాత 30 ఉన్న కొద్దిగా అందరూ వెళ్ళిపోయారు. గంటారిపాలెం ఇదో చాలా బాగుండేది ఇక్కడ. ఆ సిండి ఒక్కరు లేరు. ఇప్పుడు అంతా అడవి వెళ్ళి అయిపోయింది. ఇక ఉన్న 4-5 ఇళ్ళు ఉన్నాయండి అంతే. ఇక అంతకు మించి లేవు. చెరువులు అయిపోయినాయండి మొత్తం. ఇక అందరూ చెరువులతో వేసుకుని అందరూ వెళ్ళిపోయారు సిటీలకి. మా ప్రాబ్లం ఏంటంటే మంచీలు కొనుక్కుంటున్నామండి. ఎక్కడికో ఊళ్ళోకి వెళ్ళాలి, మంచీలు దొరుకుతా లేదండి. ఇక్కడ ఏంటో మరి టిన్ వచ్చి 15 రూపాయలండి. మా కష్టం ఆటలకి సరిపోతుందండి. మేము తింటాకుంటలే. కాళ్ళలో నీళ్ళు ఉప్పుగానే ఉంటాయండి. అయ్యే తాణం చేస్తున్నాము. అయ్యే ఇక వాడుకుంటాకండి. అవి తాణాలు చేతా ఉంటే పొక్కులు వచ్చేస్తుందండి, ఎలర్జీ వచ్చేస్తుంది. సమస్య అక్కడితోనే అయిపోలేదు. మత్స్య సంపద అభివృద్ధి కోసం వాడిన రసాయనాలు, ఇతర క్రిమిసంహారకాలు, మేత ఊటంతా భూమిలోకి ఇంకిపోతోంది. కాలువల్లో నీటి రంగు మార్చేసింది. కాలువల్లో నీరు పాకుడు పట్టేసినట్టుగా మారిపోతుంది. పొలాలకు వచ్చే నీరు, ఉప్పు, ఇతర రసాయనాలతో కలుషితమై పంట ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి. మూగ జీవాలపైన ముప్పేట దాడి జరుగుతోంది. పశువులు చూలు కట్టడం లేదని, పంట దిగుబడి పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒకప్పుడు 35-40 బత్తాల దాకా అయ్యాయండి. అది మామూలు సార్వా లేదండి. పంటలు తేలిపోవటమే, నీళ్లు తేడా వచ్చినాయి కదండి. చెరువులు అయిపోవటం తేడా వస్తాలో పంటలు పోవటం, ఇవన్నీ రిస్కులు ఎందుకని రైతులు చెరువులకి ఇచ్చారండి. పశువులు అండి ఇక రోడ్లు అమ్మ చెప్తాం, లేదా బోర్డు తగ్గిపోయినాయండి. బోర్డు ఉండేవి మొత్తం ఎవరికాళ్ళు అమ్మేసుకున్నారు. 1-2 ఉన్నాయి అంతే. ఇళ్ళకి ఓ పాడి గేదెను పెట్టుకుని అట్టగా పోతున్నాయి. నిలబడతలేదు, ఉప్పు నీటికి నిలబడతలేదండి. తగ్గిపోతుందండి. కొంచెం చేస్తున్నాం. 2 లీటర్లు ఇచ్చే గేదె 1.5 కడతలే. వ్యవసాయం లేదండి. మాకు జీవాలు ఉన్నాయి, మేకలు అయ్యే. వాటికి నీళ్ళు లేవు, మేత లేదు. బాధతో పడుతున్నాం మేము. వాటితో అవస్థ పడుతున్నాం. చెరువుల నీళ్ళకే తేడా వచ్చి మేకలకి జబ్బులు చేతనయ్యి వాటి గురించి బాధలు పడుతున్నాం. అదే బాధ. నందివాడ మండలంలో మొత్తం 26,000 ఎకరాల వరకు చేపల చెరువులుగా మారిపోయాయి. మండలంలో అన్ని వైపులా ఆ చేపల చెరువులే. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే ఇంకా అక్కడ మిగిలి ఉన్న సాగు భూములు 5,500 ఎకరాలు మాత్రమే. వాస్తవానికి ఈ వాతావరణం ఒక్క నందివాడ మండలానికే పరిమితం కాదు. మండవల్లి, కలిదిండి, కైకలూరు, ముదినేపల్లి నుంచి గుడివాడ వరకు అంతటా ఇలాంటి దృశ్యాలే. భవిష్యత్తులో కృష్ణా తూర్పు డెల్టాలో పంటలు పోయి చేపల చెరువులే ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు వ్యవసాయాధికారులు.
కొన్ని గ్రామాల్లో సెంటు భూమి కూడా సాగులో లేని పరిస్థితి ఉంది. ఫలితంగా నివాస ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గుడివాడ డివిజన్లో మొత్తం 3 మండలాలు గుడివాడ డివిజన్ పరిధిలో ఉన్నాయి. 1 గుడివాడ, 2 నందివాడ, 3 పెదపారపూడి. మొత్తము డివిజన్ పరిధిలో 3 మండలాలు కలిపి మనకు టోటల్గా సుమారు 20,000 హెక్టార్లు సాగు నేల ఉండడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా నందివాడ మామూలుగా దగ్గర 3-4 హెక్టార్లు పైనే ఆక్వాకల్చర్ కిందకి వెళ్ళిపోవడం జరిగింది. కారణం ఏంటంటే వ్యవసాయంలో ఖర్చులు ఎక్కువైపోయి దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. రైతుకు ఆర్థికంగా ఆదాయం రావడం లేదనే ఉద్దేశంతో వాళ్ళు జనరల్గా ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. వ్యవసాయ శాఖ పరంగా తీసుకుంటే మేము చాలా బాధపడుతూ ఉన్నాం. రాష్ట్రంలో 2020 నాటికి 70,000 కోట్ల రూపాయల విలువైన సముద్ర ఉత్పత్తులు లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల విలువ 30,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఉత్పత్తిని పెంచేందుకు మత్స్యశాఖ భారీ ప్రణాళికలు రచిస్తోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఇప్పటికే మొదటి స్థానంలో నిలుస్తున్న రాష్ట్రం మరింత దిగుబడి పెంచాలని చూస్తోంది. అసైన్డ్ భూముల్లోనూ చేపలు, రొయ్యల చెరువులకు అనుమతించింది. విశాలమైన కోస్తా తీరం, అపారమైన మత్స్య సంపద, కావలసిన మానవ వనరులు వెరసి సముద్ర ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో కొనసాగేలా చేస్తోంది. మనకంటే ఎక్కువ తీరరేఖ గల రాష్ట్రాలు ఉన్నప్పటికీ చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజలో నిలవటానికి కారణాలనేకం. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా కుటుంబాలు మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అవిగాక రానున్న సంవత్సరాల్లో మత్స్య పరిశ్రమను భారీ స్థాయిలో వృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. కేంద్రంతో కలిసి రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలు సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఏటికేడాది 20-30% పైగా వృద్ధి సాధిస్తున్న మత్స్య పరిశ్రమతో రైతులు లాభపడడం సహా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి పడుతోంది. 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో మత్స్య సంపద 30,000 కోట్లుగా ఉంది. ప్రస్తుతం సముద్ర ఉత్పత్తుల విలువ 40,000 కోట్లకు చేరుకుంది. 2020 నాటికి అది 70,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తులు 25 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంది. 16,000 కోట్ల రూపాయలు విదేశీ మారకద్రవ్య రూపంలో వస్తోంది. ఇదంతా అభివృద్ధి వైపు ఆశలు. ఇదే సమయంలో ప్రమాదకరమైన పరిస్థితులు వెంటాడుతున్నాయి. వందల వేలు లక్షల ఎకరాల్లో పచ్చని పంట భూములు చేపల చెరువులుగా మారిపోతున్నాయి. వ్యవసాయం ఇప్పుడు అంతా చెరువులకి ఇచ్చేసారు కదండి. పంట భూముల్లో వరి, మినుము అయిపోయింది పైర్లు. ఇప్పుడు అలాంటివి లేవండి. ఏమి అంతా చేపల చెరువులు అయిపోయినాయి. ఏమి లేవు అసలేక. తాగునీటి పరిస్థితి అధ్వానంగా ఉంది. నీళ్ళు ఏం బాగుంటలేదు. చుట్టాపల వ్యవసాయం అండి. ఈ ప్రాంతం అంతా వ్యవసాయమే. అంతా చెరువులు తోవడం మొదలెట్టి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి ఊళ్ళో చెంటు భూములు కంప్లీట్గా తవ్వేసుకున్నాం. రైతులు కూడా 2 ఏళ్ల నుంచే కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక జరగబోయే సంవత్సరం ఎట్లుంటుందో కానీ. చెరువులు వచ్చిన కాడి నుంచి ఇక వ్యవసాయం ఏం లేదండి. గేదెలకు కూడా పచ్చగడ్డే కానీ వరిగడ్డి అదేం లేదండి. వరిగడ్డి బయటికి తీసుకెళ్ళి కొనుక్కొచ్చింది తీసుకొచ్చుకుంటున్నాను. చేపల చెరువుల కంటే అండి ఇప్పుడు 100,000 మంది వచ్చి ఇక్కడ బతికేవాళ్ళు అండి లేబరు. ఇప్పుడు 100 ఎకరాలు ఉందనుకోండి 4-5 మేత కట్టేస్తున్నారు. అలా తేడా వచ్చి లేబర్ కూడా పనులు లేవండి అక్కడ. అది కాకుండా రొయ్యల చెరువులు వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది అయిపోయింది వాటర్కి. ఉప్పు నీరు బాగా తోడతామండి. అది 2 నెలలకి పట్టేయడం, మళ్ళీ నీరు బయటకు వదిలేయడం. ఆ ఉప్పు నీరు అయ్యే మళ్ళీ వాడకం, మళ్ళీ కొత్త నీరు ఉప్పు నీరు వాడతాం. అట్లా ఉప్పు నీరు అయిపోయిందండి. కృష్ణా జిల్లాలో ఈ వాతావరణం ఓ ఉదాహరణ మాత్రమే. ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార, అనధికార చెరువుల విస్తీర్ణం 1000 ఎకరాల్లోనే ఉంది. అసైన్డ్ భూముల్లో చెరువుల తవ్వకాలకు అనుమతివ్వడం వల్ల విస్తీర్ణం మరింత రెట్టింపైంది. నీటిలో ఉప్పు శాతం లేని చోట చేపల చెరువులకు అనుమతి ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా క్షేత్రస్థాయి రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారు. పొలాలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు వలసపోతున్నారు. రైతులు సైతం పల్లెల నుంచి పట్టణాలకు మకాం మార్చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు 100ల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడే ప్రాథమిక పాఠశాలల్లో సైతం 10ల సంఖ్యలో విద్యార్థులు ఉంటున్నారు. పిల్లలు ఊళ్లల్లో ఉంటే కదా చదువులకు వచ్చేదని ఉపాధ్యాయులు నిట్టూర్పు విడుస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. క్షేత్రస్థాయిలో సామాజికంగా వస్తోన్న మార్పుపై ప్రభుత్వం నిశితంగా పరిశోధన చెయ్యాలి. వాస్తవాలు పరిశీలించాలి. ప్రగతి పథాన మోగుతున్న ప్రమాద ఘంటికలను పరిగణలోకి తీసుకోకుంటే పర్యవసానాలు ఊహకు అందని రీతిలోనే ఉండేలా కనిపిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధి మాటున్న భూగర్భంలో విస్తరించినటువంటి ఉప్పు ద్రవం ప్రజల బతుకులపై ఉపద్రవంగా మారింది. వందలాది మందిగా వలసలేనటువంటి పరిస్థితుల్లో మొత్తం గ్రామాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి పంట ఉత్పత్తులు కూడా పూర్తిగా చేజారిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. నందివాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.
అనుకున్నదే అవుతోంది, అంతా ఊహించిందే జరుగుతోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు తప్పవన్న వాదనలు నిజమవుతున్నాయి. శ్వేతసౌధంలోకి అడుగు పెట్టిందే ఆలస్యం, కార్యరంగంలోకి దూకిన ట్రంప్ తనదైన నిర్ణయాలతో హడలెత్తిస్తున్నారు. ఒబామా కేర్, 7 ముస్లిం దేశాలపై నిషేధం, మెక్సికో సరిహద్దులో గోడ వంటి అనేక వివాదాస్పద అంశాల తేనెతుట్టెను ఆయన కదిల్చారు. అమెరికానే మొదలు అన్న నినాదానికి ప్రాధాన్యమిస్తూ అక్రమ వలసలు అరికట్టాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకోసం దేనికైనా సిద్ధమంటూ వరుస పెట్టి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రపంచ దేశాల ఇబ్బందులతో సంబంధం లేకుండా తాను అనుకున్నది అమలు చేసే దిశగా సాగుతున్నారు. ప్రమాణ స్వీకారం రోజే ట్రంప్ నాయకత్వాన్ని నిరసిస్తూ ఆందోళనలు చెలరేగగా ఇప్పుడు ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలను గూగుల్, ఫేస్బుక్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థల అధినేతలు సైతం తప్పుపడుతున్నారు. ఈ దుమారం ఎటు తిరిగి ఎటు దారితీయనుంది? ప్రపంచం పట్ల అమెరికా దృక్పథం మారిపోతోంది. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్రరాజ్యంలో అనూహ్యమైన విధానపర నిర్ణయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. అమెరికన్లకు ఆరోగ్య భద్రత కలిగించే ఒబామా కేర్ను ట్రంప్ ఒకే ఒక్క కలంపోటుతో రద్దు చేశాడు. వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల మీద పడే భారం తగ్గించేందుకే ఒబామా కేర్ను ముట్టదాఖలు చేసినట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఈ నిర్ణయం కేవలం అమెరికా అంతర్గత వ్యవహారానికి సంబంధించింది. అంతవరకు బాగానే ఉన్న వలస విధానాలు, ముస్లిం దేశాలపై నిషేధం వంటివి మాత్రం అంతర్జాతీయ సమాజాన్ని భారీ కుదుపులకు గురిచేస్తోంది. మెక్సికో నుంచి వలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో గోడ నిర్మించాలని తీసుకున్న నిర్ణయం సైతం వివాదాస్పదమైంది. ఉగ్రవాదంపై పోరు పేరిట ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యామెన్ వంటి ముస్లిం ప్రాబల్య దేశాల నుంచి అమెరికాలోకి వలస రాకుండా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వలసలు వచ్చే వారిని తీవ్రంగా పరీక్షించే విధంగా నిబంధనల్ని రూపొందించనున్నారు. అందులో భాగంగా అమెరికాలో మరో 3 నెలల పాటు ఈ దేశం నుంచి వచ్చే వారికి వీసాల జారీ నిలిపివేస్తారు. 90 రోజుల పాటు అమల్లో ఉండే ఈ ఆదేశాలు అమెరికాలో నివసిస్తున్న ఆయా దేశాల వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం ప్రకారం అమెరికా పౌరసత్వం కలిగి ఉంటే తప్ప తాత్కాలిక విద్యార్థి, ఉద్యోగ వీసాలు ఉన్నవారితో సహా గ్రీన్ కార్డుదారులు ఒకసారి అమెరికా వదిలి వెళ్తే ఇకపై తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా లేదు. అందువల్ల సుమారు 5 లక్షల మంది భవితవ్యం ఇబ్బందుల్లో పడింది. ఫలితంగా సెలవులు
బహిరంగంగానే సవాల్ విసిరింది. శరణార్థులను దేశంలో అడుగు పెట్టనివ్వం అన్న ఆదేశాలు బేఖాతరు చేస్తూ 5 ఏళ్లలో 10,000 మంది శరణార్థులకు తమ సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తానని స్టార్బక్స్ సీఈఓ హోహార్డ్ షూల్జ్ ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కాఫీ స్టోర్లలో వీరికి ఉద్యోగాలు ఇస్తానని పేర్కొన్నారు. అది అమెరికా నుంచే ప్రారంభిస్తామన్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో హిల్లరీకి మద్దతుగా నిలిచిన హోవార్డ్కు ట్రంప్ విధానాలంటేనే మండిపడుతున్నారు. వలస విధానంలో మార్పులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ట్రంప్ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటల్ని ప్రస్తుతం చేతుల్లో చూపిస్తున్నామని, అమెరికాను, ఆ దేశ పౌరుల్ని రక్షించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల కాలంలోనే ఇలా చేసి ఉండాల్సిందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం ముస్లింలపై నిషేధం కాదన్నారు. ఐసిస్ను ఓడించేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని 30 రోజుల్లోపు రచించాలని సైనిక విభాగాన్ని ఆదేశించారు. ఆంక్షలు పెట్టిన 7 దేశాల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఒబామా హయాంలోనే నిర్ధారించారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వలసల నిషేధ దేశాల జాబితాలో పాకిస్తాన్ను కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయంటూ వైట్ హౌస్ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. 7 ప్రమాదకర దేశాల్లో ఉన్నట్టుగానే పాక్లోనూ అవే పరిస్థితులు ఉన్నందున త్వరలోనే అందుకు సంబంధించి నిర్ణయం వెలువడొచ్చని స్పష్టం చేస్తున్నారు. ఆ వార్తలపై దాయాది మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. నిర్ణయం వెలువడితే అప్పుడు చూద్దామని సమాధానం దాటవేస్తోంది. ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధం విధించటంపై ఐసిస్ సహా పలు జిహాదీ గ్రూపులు భిన్నంగా స్పందించాయి. ముస్లింలలో మరింత ఐక్యత తెచ్చేలా ట్రంప్ మేలు చేశారని సంబరాలు చేసుకున్నాయి. అయితే నిషేధం నిర్ణయంపై అంతర్జాతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జాతిపై ఆంక్షలు విధిస్తే విదేశాల నుంచి వచ్చే ముస్లింలే కాకుండా అమెరికన్ ముస్లింలు కూడా జాతి వ్యతిరేకులుగా మారి జిహాదీ గ్రూపులకు అనుకూలంగా వ్యవహరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అనూహ్యంగా ట్రంప్ ప్రతిపాదనను ధనిక ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, అబుదాబి సమర్థించాయి. అంతరుద్ధ్యంతో అల్లకల్లోలంగా మారిన సిరియా, యామెన్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే బదులు ఆయా దేశాల్లోనే రక్షణ ప్రాంతాలు నిర్మించాలన్న అమెరికా ప్రతిపాదనకు అవి మద్దతు పలికాయి. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ రాజు, అబుదాబి యువరాజులతో జరిపిన ఫోన్ సంభాషణలో సానుకూలత వ్యక్తమైందని వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ ఉత్తర్వుల మధ్య ప్రాచ్య దేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న అమెరికా సైనికులకు మాత్రం తలనొప్పిగా మారాయి. ప్రధానంగా ఇరాక్లో అక్కడి సైనికులతో పనిచేస్తున్న అమెరికా బలగాలు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాయి. తాము సైతం తమ గడ్డపై అమెరికా బలగాలు పౌరులను అడ్డుకోనివ్వబోమని వారు ఆగ్రహంగా ఉన్నారు. ఈ మేరకు నిషేధం దిశగా ఇరాక్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే జరిగితే ఇరాక్లో తాలిబాన్లు, అల్ ఖైదా తీవ్రవాదులు మళ్లీ జడలు విప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు ఇరాక్ రష్యాను ఆశ్రయించొచ్చు. ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న 7 దేశాలకు చెందిన పౌరులెవరూ 9/11 దాడుల నిందితుల్లో లేకపోవడాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. బ్రిటన్లో అయితే ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ అక్కడ పర్యటించకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన ఆన్లైన్ పిటిషన్పై ఇప్పటికే 10 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. ట్రంప్ నిర్ణయాల్లో మరో వివాదాస్పదమైనది మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం. అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆ దేశ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని పదే పదే ప్రకటించిన ట్రంప్ అది నిజం చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. గోడ నిర్మాణానికి మెక్సికో వ్యతిరేకంగా ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. గోడ నిర్మాణ ఖర్చుల్లో కొంత భరించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని మెక్సికో ఇప్పటికే తిప్పికొట్టింది. ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పొరుగు దేశాలతో సఖ్యతగా ఉండాల్సింది పోయి అడ్డుగోడలు నిర్మించాలనుకోవడం సరికాదని మండిపడ్డారు. ఎవరేమనుకున్నా తనకేంటి అంటూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ భవిష్యత్తులో ఇంకెలా వ్యవహరిస్తారో అంతుచిక్కని విధంగా ఉంది. తీవ్రవాదంపై పోరును అంతా అంగీకరిస్తున్నా దానికి ఆయన అనుసరిస్తున్న విధానాలే వివాదాస్పదం అవుతున్నాయి. తనకు తానే సాటిగా చెప్పుకునే ట్రంప్ తన వ్యూహ బృందం సలహాలు కూడా పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. విదేశాంగ విధానంలో సమూల మార్పులు అమెరికాకు మేలు చేస్తాయో లేక ప్రపంచ దేశాల్లో ఏకాకిని చేస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. అందుకే ట్రంప్ అధ్యక్ష పీఠంపై ఉన్నన్నాళ్లు యావత్ ప్రపంచానికే పరీక్షాకాలంగా భావించాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఈటీ సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.